పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, అప్డేట్స్ సినిమాపై హైప్ను పెంచాయి. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ ఓవర్సీస్ మార్కెట్లో మాత్రం స్పందన నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో 2 వారాలుగా కేవలం $121,000 అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. గతంలో ప్రభాస్ సినిమాలకు వచ్చిన భారీ ఓపెనింగ్స్తో పోలిస్తే ఇది తక్కువగానే ఉండటంతో ట్రేడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ది రాజాసాబ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడిన ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ను జోరుగా ప్రారంభించింది. సినిమాపై హైప్ను మరింత పెంచేందుకు వరుసగా అప్డేట్స్ను వదులుతోంది. ఇటీవల విడుదలైన డ్యూయెట్ సాంగ్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభాస్ మాస్ లుక్, పాటలోని విజువల్స్, తమన్ అందించిన మ్యూజిక్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఓ ట్రైలర్ వదలగా త్వరలోనే మరో ట్రైలర్లు కూడా రిలీజ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతోంది. థియేటర్లలోకి రావడానికి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో ది రాజాసాబ్ చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ప్రభాస్ సినిమా అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా ఏ రేంజ్లో క్రేజ్ ఉంటుందో తెలిసిందే. అయితే ఓవర్సీస్ మార్కెట్ నుంచి వస్తున్న వార్తలు మాత్రం చిత్ర యూనిట్కు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ది రాజాసాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి దాదాపు 2 వారాలు గడిచినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకు కేవలం $121,000 గ్రాస్ మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. 1000కి పైగా థియేటర్లలో షోలు పడుతున్న నేపథ్యంలో ఈ స్థాయి బుకింగ్స్ జరగడం ఆశ్చర్యంగా మారింది. గతంలో ప్రభాస్ నటించిన కల్కి సినిమా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే $3 మిలియన్ గ్రాస్ సాధించిన సంగతి తెలిసిందే. అలాంటి స్టార్ హీరో నుంచి వస్తున్న తరువాతి సినిమాకు ఇప్పుడు కనీసం $1 మిలియన్ ఓపెనింగ్ కూడా కష్టంగా మారుతోందా అన్న చర్చ మొదలైంది. అయితే ఇంకా విడుదలకు సమయం ఉండటంతో ట్రైలర్ రిలీజ్ తరువాత పరిస్థితి మారవచ్చని కొందరు భావిస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్లో ఇటీవల తెలుగు సినిమాలకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఈ ఏడాది విడుదలైన గేమ్ చేంజర్, హరిహర వీరమల్లు, ఓజీ వంటి సినిమాల పరిస్థితి కూడా నార్త్ అమెరికాలో ఆశించిన స్థాయిలో లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పాన్ ఇండియా సినిమాలకే ఓవర్సీస్ వసూళ్లు తగ్గడం టాలీవుడ్కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ది రాజాసాబ్ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరిగింది. ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్కు జంటగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ నటిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్లు ఇప్పటికే బయటకొచ్చింది. అన్ని అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషనల్ ఈవెంట్స్, ఇంటర్వ్యూలతో ది రాజాసాబ్ చుట్టూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.